జిల్లా కేంద్రంలో రోడ్డు మరమ్మతుల పనులను పరిశీలించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని 25, 26 వార్డులో రోడ్డును పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఉన్న 2 గుడిసెలు అడ్డుగా ఉన్నాయని, ఆ భూమి వారికి 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు ఇస్తే ఆ యజమానులు ఆ భూమి రోడ్డుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులకు తెలిపారు. ఆ ప్రాంతాల్లో రోడ్డు వేసినట్టు అయితే ఆ ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంతాలకు నిజామాబాద్ వెళ్లే దారికి అనుకూలంగా ఉంటుందని అధికారులకు సూచించారు. వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయించి రోడ్డు పనులను ప్రారంభించాలని, ఈ విషయం కలెక్టర్ తో మాట్లాడతానని అధికారులకు సూచించారు. మనం కూడా ఇట్లా పుట్టి చేసుకుని మంచిగా ఆల్రెడీ ఉన్నది మూడు కట్టు మొత్తం పోతుంది కొద్ది ఎన్ని పోతుంది 25 19 ఉన్నది 30 ఇప్పుడు ఎల్ఎల్ గార్డెన్ అనేది ఒకటి ఐడియా ఉన్నా మనకు ఎల్ఎల్ గార్డెన్ ఇప్పుడు ఎల్ఎల్ గార్డెన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం రాజరాజేశ్వర స్వామి గుట్ట ఒకటి 80 ఫీట్ రోడ్ ఉన్నది. మరి అది 80 ఉన్నదా 60 ఉన్నది నాకు ఐడియా లేదమ్మా. మీరు అర్లియర్ ఇట్ వాజ్ 80 ఫీట్ రోడ్. దాన్ని మరి ఏం చేసినో తెలియదు నాకు. అయితే దీని మీద ఏదైతుందో TUFIDC కింద రోడ్ శాంక్షన్ చేసి ఈ TUFIDC రోడ్ ఏదైతున్నదో ఈడ గంగాపుత్ర సంఘం దాకా రోడ్ చేసిండు. ఈ గంగాపుత్ర సంఘంకి వెళ్ళి మళ్ళా టు లింక్ ది అదర్ ఎండ్ ఏదైతున్నదో అది వర్క్ అటెండ్ చేస్తలేరు. అంటే శాంక్షన్ ఉందా లేదా? వేరే ఫండ్ అంటే TUFIDCలో ఎందుకు పెట్టలేదు? కాదమ్మా, TUFIDCలో ఏదైతే ఉందో మనం తీసుకున్న రోడ్ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో తీసుకోవాలి కదా. తీసుకున్న పూర్తి స్థాయిలో తీసుకోకుండా అన్ని ఏదైతే ఉందో రోడ్ల మీద రోడ్లు వేసి దానికంటే ఒక కొత్త రోడ్ వేస్తే మనకు ఫుల్ బ్రేక్ మాత్రాన అధికారులే కదా వాళ్ళు కూడా. ఇది ఇంజనీర్ ఎవరు చూస్తారు? ఇది చరణ్ చూస్తాడ. చరణ్ తెలుస్తా ఈ సంగతి అయిందా? ప్రపోజ్ అయిందా? మీరు ఎప్పుడైనా తిరిగి చూసిండే ఇదికే మీకు? ఇది మీ మధ్యలో ఒక 2 గుడిసెలు అడ్డున్నాయి. ఆ 2 గుడిసెలకి ఏదైతే ఉందో మనం 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే తీసేస్తామని చెప్పాను రాసిచ్చిన వాళ్ళు. మరి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇస్తున్న వాళ్ళు ఇద్దరికి 2 ఇండ్లు ఇస్తే అయిపోతుంది కదా. TPO చెప్పా 60 ఫీట్ పెట్టమని చెప్పండి అమ్మది పెట్టి ఆయనకు ఆయన గౌరీ శంకర్ వాడు అగ్రిమెంట్ లేకుండా పనులు చేస్తాడు. అగ్రిమెంట్ అయినా కూడా పనులు చేయడా?
వాడు ఏదైనా వర్క్ టేకప్ చేస్తే దాన్ని ఫుల్ ప్రెడ్యూట్ చేయాలి. ఇఫ్ ఎనీ వర్క్ ఈస్ టేకన్ అప్ దట్ హస్ టు బి ఫుల్ ప్రెడ్యూట్ చేయాలి. ఇప్పుడు ఆ మధ్యలో 2 ఇండ్లు ఏదైతుందో మనము డబుల్ బెడ్రూమ్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, నేను అవి తెప్పించి రాస్తాను మేడం. ఈ 2 స్ప్రింట్ చేసి పంపించండి కలెక్టర్ గారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.